గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 4.2ని స్టార్ట్ చేసాం కదా చిల్డ్రన్. సో ఈరోజు మనము అంటే దానికి ఇంట్రడక్షన్ ముందు మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు మనము ఎక్సర్సైజ్ 4.2ని కంటిన్యూ చేద్దామా? ఓకే, లెట్ us స్టార్ట్ ద చిల్డ్రన్. స్టార్ట్ ద క్లాస్. So open your textbooks. The page number 4.2, 97. Exercise 4.2. First one. Express the following numbers. Express the following numbers in standard form. In standard form. Okay, first one. 0. చాలా జీరోస్ ఉన్నాయి కదా, కౌంట్ చేయండి. 1 2 1 2 3 4 5 6 7 8 9. 9 ఏనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. 9 ఉన్నాయమ్మా. 1 2 3 4 5 6 7 8 9 9 4 7. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇక్కడ డెసిమల్లో ఉంది కదా. ప్రీవియస్ క్లాస్లో లాగా డెసిమల్లో ఉన్న నెంబర్ని మనము ఏం చేద్దాం? డెసిమల్లో ఉన్న నెంబర్ని ఫ్రాక్షన్లోకి రాసుకోవాలి. ఫ్రాక్షన్లోకి రాసుకుంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ రాసుకోవాలి. లెఫ్ట్ సైడ్ జీరోస్ తోటి వాల్యూ లేదు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ జీరోస్ రాయలేదు. తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే 12 జీరోస్ వస్తాయి అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా? సో 947 by 10 to the power of 12. ఇక్కడ 947ని 9.47 అని రాసుకోవచ్చు కదా. ఎలా రాసుకోవాలి? 9.47 అంటే 10 స్క్వేర్ లాగా రాయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఇంకా స్మాలెస్ట్ స్టాండర్డ్ ఫామ్లో కానంటే ఇంకా దానికంటే తక్కువగా రాసుకోవడానికి అనమాట. సో 9.47 ఇంటూ 10 to the power of 2 అంటే ఇంటూ 100 అయితే 2 డిజిట్స్ ముందుకు వస్తుంది కదమ్మా. నిన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, గుర్తుందా? 2 డిజిట్స్ ఇంటూ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 9.47 ఇంటూ 10 స్క్వేర్ మీన్స్ 9.47 ఇంటూ 10 ఇంటూ 10 100. అప్పుడు 2 డిజిట్స్ ఇంటూలో ఉంది కాబట్టి 2 డిజిట్స్ ముందుకు వస్తుంది. అప్పుడు 9.47.0 అంటే 947. ఇప్పుడు మనకు ఉన్న 947 కదా. ఈ 947ని నేను 9.47 లాగా రాసుకోవచ్చు కదా. 9.47 ఇంటూ 10 స్క్వేర్. ఇది ఇలా ఎలా మారింది అంటే ఇగో ఇలా మారింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి మళ్ళీ పైన 10 to the power of 12 ఉంది కదా. ఓకే, 9.47 ఇంటూ 10 to the power of 2 minus 12 because a to the power of since a by b a to the power of m into a to the power of n is equal to a to the power of m minus n. అప్పుడు అలా రాసుకుంటే 9.47 into 10 to the power of minus 10. That is the answer. క్లియర్ కదా చిల్డ్రన్? నోట్ చేసుకోండి నీట్గా.
Okay, second problem. Second one, 5 4 3 zeros count చేద్దాం children. 1 2 3 4 5 6 7 8 9 9 zeros ఏ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. చూడండి ఇప్పుడు 543 into 10 to the power of ఎన్ని పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 9. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకా మనము పాయింట్లో రాసుకుంటే 5.43 అంటే ఇంటూ 10 స్క్వేర్ అవుతుంది కదా. 10 స్క్వేర్ ఇంటూ 10 to the power of 9. ఇప్పుడు సిన్స్ a to the power of m into a to the power of n అంటే a to the power of m plus n. Then 5.43 into 10 to the power of 2 plus 9. 5.43 into 10 to the power of 11. That is the answer. That is the answer. Okay na? Hey. క్లియర్ కదా చిల్డ్రన్? ఎక్కించుకున్నారా? నెక్స్ట్ థర్డ్ వన్. 483 1 2 3 4 5 1 2 3 4 5. చూడండి ఇప్పుడు 483 into 10 to the power of 5 అంతే కదా. 1 2 3 4 5 5 zeros ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఇంకా లీస్ట్ ఫామ్లో రాసుకోవాలంటే 483 into 10 square into 10 to the power of 5. ఇక్కడ 2 digits వెనక్కి వచ్చింది కాబట్టి 10 square అయింది. ఓకేనా? Then 4.83 into 10 to the power of 2 plus 5. Since a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ప్రతి ప్రాబ్లంకి మనం లా రాయాలి. 4.83 into 10 to the power of 7. That is the answer. Next. Fourth one. 0.12349298. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రాక్షన్లో రాసుకోవాలి, డెసిమల్ నెంబర్ కాబట్టి. 9298 by 1 2 3 4 5 6 7 8. 8 digits ఉన్నాయి కాబట్టి 8 zeros. 1 2 3 4 5 6 7 8. 8 zeros వచ్చేసాయి. దెన్ 9298 by 10 to the power of 1 2 3 4 5 6 7 8. 8. ఇప్పుడు మనం 9.298 into 10 cube లా రాసుకోవచ్చా, రాసుకోకూడదా? ఇక్కడున్న పాయింట్ని 3 digits వెనక్కి తీసుకొచ్చామంటే ఇంటూ 3 అన్నట్టు. ఓకేనా? 3 zeros 3 digits వెనక్కి వచ్చిందంటే 10 to the power of 3 అన్నట్టు, 3 zeros అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ బై 10 to the power of 8. ఇక్కడ 9.298 into 298 into 10 to the power of 3 minus 8. Since a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. Okay, that's 9.298 is equal to a to the power of enta minus 5. That is the answer.
Next, fifth problem. 0.123459. 0.000529. నెక్స్ట్ ఇక్కడ 529 తీసుకుంటే బై ఎన్ని 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 then 529 by 10 to the power of 7. ఇప్పుడు 5.29 into 10 square by 10 to the power of 7. ఇక్కడ 2 digits తీసుకొచ్చారు కాబట్టి స్క్వేర్ అయింది. నెక్స్ట్ 5.29 into 10 to the power of 2 minus 7. Then 5.29 into 10 to the power of minus 5. ఇక్కడ ఏం యూజ్ చేసాం? a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. ఓకేనా? నోట్ చేసుకోండి. Next, express the following numbers in usual form. యూజువల్ ఫామ్లో 500 అంటే 10 to the power of 7లో నుంచి మామూలుగా జనరల్ నెంబర్లోకి అంటే లార్జ్ నెంబర్స్ లాగా రాయమంటున్నాడు అన్నమాట. రాసేద్దామా? ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. 4. Okay. Express the following numbers. Express the following numbers in usual form. Usual form. First one. 4.37 into 10 to the power of 5. 10 to the power of 5. చూడండి చిల్డ్రన్, ఇప్పుడు మనం 4.37 into 10 to the power of 5 అంటే 5 zeros 3 4 5 అంతే కదమ్మా. 10 to the power of 5 అంటే 10కి 5 zeros ఉన్నట్టు 1 2 3 4 5. నెక్స్ట్ ఇక్కడ 0.37 2 digits ఉంది కదా, కాబట్టి 2 digits ముందుకు వస్తే అప్పుడు ఏమంటుంది? 4 3 7 2 digits అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 3 ఉంటాయి అన్నమాట. దెన్ 4,37,000 అన్నట్టు. 4,37,000 ఎక్స్పోనెంట్ ఫార్మ్ రాయాలంటే ఇలా రాయొచ్చు. ఓకేనా? దిస్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ వన్ 5.8 into 10 to the power of 7. ఇక్కడ ఎలా వచ్చిందో అర్థమైందా మీకు? 10 to the power of 5 అన్నాను కదా, మళ్ళీ ఇక్కడ మనము ఇంటూ 1000 లాగా రాసుకున్నాం అనుకో, మొత్తం టోటల్గా 5 zeros కదా, 2 zeros 3 zeros రాసుకుంటే ఈ 2 zerosకి ఇది ఇంటూలో ఉంది కాబట్టి పాయింట్ ముందుకు వచ్చింది, అందుకని 2 zeros తగ్గాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ 3 zeros ఉంటాయి, ఇక్కడ 2 digits ముందుకు వచ్చింది కాబట్టి 2 digits 2 zeros తగ్గినాయి. నెక్స్ట్ ఇక్కడ 5.8 into 10 to the power of 7 అంటే 7 zeros 3 4 5 6 7. నెక్స్ట్ ఇక్కడ 1 digit ఉంది కాబట్టి 5 8 ఒక 0 తగ్గుతుంది, అప్పుడు 6 వస్తాయి. 1 2 3 4 5 6 58 lakhs. నెక్స్ట్ థర్డ్ వన్ 32.5 into 10 to the power of minus 4. 32.5 into 10 to the power of minus 4 అంటే 1/4 zeros.
ఇక్కడ నెగిటివ్లో ఉందంటే బైలో ఉన్నట్టు కదా, కాబట్టి అంటే a⁴m/1/a⁴m. లేదు మీకు ఇంకా అర్థం కావట్లేదు అని అంటే ఇలా రాసుకోవచ్చు. 10⁻⁻⁴ +4 రాసుకోవాలి. అంటే a⁻⁻m అంటే 1/a⁴m. ఓకేనా? రైట్ కదా? రైట్. ఇప్పుడు 332.5 × 1/1 2 3 4 4 8. ఇప్పుడు ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ చేసుకుంటే 325.1 2 3 4 4 zeros. ఓకేనా? ఇప్పుడు 32.5 × 1 32.5/10,000. 10,000 డినామినేటర్లో జీరోస్ ఉన్నాయంటే డెసిమల్ పాయింట్ బ్యాక్ సైడ్కి వస్తుంది, అంటే వెనక్కి వస్తుంది. ఇక్కడ 4 zeros ఉన్నాయి, ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకా 2 లేవు కాబట్టి 0 0 3 2 5 పాయింట్ ఇక్కడికి వస్తుంది 0. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఉంది కదా పాయింట్, ఇక్కడ 4 zeros ఉన్నాయి కాబట్టి 4 digits బ్యాక్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చింది. పాయింట్ ముందు ఏమి లేకపోతే మనం 0 పెట్టుకోవచ్చు. దెన్ 0.00325 ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతున్నాయారా? అర్థమవుతున్నాయి కదా? ఓకే, నెక్స్ట్ 4th one. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను మళ్ళీ మీకు. 3.71529 × 10⁻⁷. 3.71529 × 10⁻⁷ అంటే 7 zeros 3 4 5 6 7. సో ఇప్పుడు మనకి 1 2 3 4 5 డిజిట్స్కి వెనక ఉంది కాబట్టి పాయింట్ ఇంటూలో ఉంటే పాయింట్ ముందు జరుగుతుంది కదా, అప్పుడు 5 zeros వస్తుంది. 371,529 ఇంటూ 5 zeros పోతాయి. 1 2 3 4 5 5 zeros పోతే ఇంకా 2 zeros ఉంటాయి, 3 zeros. అప్పుడు 3,71,52,900. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ 5th one. 3789 × 10⁻⁻5. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3789 × 1/10⁻⁵ రాసుకోవచ్చుగా. ఓకే, దెన్ 3789 × 1/10⁻⁵ అంటే 5 zeros 1 2 3 4 5. నెక్స్ట్ 3789/1 2 3 4 5. డినామినేటర్లో ఉంటే ఇప్పుడు పాయింట్ ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు పాయింట్. ఓకేనా? డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ వెనక్కి వస్తుంది. అప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5. ఆల్రెడీ 1 2 3 4 5. ఓకే, ఆల్రెడీ 4 ఉన్నాయి, 5th లేదు కాబట్టి 9 8 7 3 0. 5 డిజిట్స్ వచ్చినాయి, పాయింట్ ఇక్కడికి వస్తుంది 0. పాయింట్ ఉంది ఏం లేదంటే 0, అంటే 0.03789 అన్నమాట ఆన్సర్. ఓకేనా? ఇవి యూజువల్ ఫామ్స్, ఇవి స్టాండర్డ్ ఫామ్స్ అన్నమాట. నెక్స్ట్ 6th one. 2724.36 × 10⁻⁻3. చూడండి, ఇక్కడ 24.36 × 1/10. ఇప్పుడు 24.36 × 1/1000. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 24.36/1000. ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి పాయింట్ వెనక్కి వస్తుంది. అప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకొకటి ఇక్కడికి వస్తుంది, అంటే 02436
0.0. ఇక్కడ ఉంది కదమ్మా పాయింట్, ఇక్కడ నుంచి 2 డిజిట్సే ఉన్నాయి కానీ 3 ఉన్నాయి కాబట్టి థర్డ్ డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాను. 0.0. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే చిల్డ్రన్, ఎక్సర్సైజ్ 4.2లో నేను 1 and 2 రోమన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 2 రోమన్స్ మీరు విన్నారు కదా. ఈ విన్న వాటిని మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ నోట్స్లో మళ్ళీ మీరు ఓన్గా చేసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.